ఈ అక్టోబర్ నెల దేవుడి వాగ్దానం. నీకు వాగ్దానము ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు గతించిన సెప్టెంబర్ నెల మాసం అంతా దేవుడు తన మహాకృప చేత మనల్ని క్షేమంగా భద్రపరిచి ఈ యొక్క అక్టోబర్ నెల మాసములో మనల్ని సజీవ లెక్కల కింద భద్రపరిచి సజీవంగా మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క అక్టోబర్ నెల మాసంలో దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందాం. యెషయా 38:5, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని సహోదరి సహోదరుడా, దేవుడు ఈ యొక్క హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఏంటంటే ఈ యొక్క అక్టోబర్ నెల మాసం అంతా దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు, నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏంటంటే నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన విని హిజ్కియా కన్నీటిని చూసి హిజ్కియాకు 15 ఏళ్ళు ఆయుష్ పొడిగించిన దేవుడు ఈ రోజు వరకు ఆయన సజీవంగా ఉన్నాడు. ఈ రోజు నీ జీవితంలో ఆయన జోక్యం చేయబోతున్నాడు, నీకు ఆరోగ్యం కలగ చేయబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నిన్ను ఆరోగ్యవంతుడిగా నిన్ను నా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. దేవుని సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రవచనాత్మకంగా నా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఏంటంటే ఇదిగో, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నువ్వు మోకరించి కన్నీరు గార్చి నువ్వు ప్రార్థిస్తున్న నీ ప్రార్థన దేవుడు ఏమంటున్నంటే నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. నేను నీ ప్రార్థన విని ఉన్నాను అంటున్నాడు. నేను నీ ప్రార్థన విని నీకు జవాబు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఇదిగో, హిజ్కియా ప్రార్థన విని హిజ్కియాకు ఎలాగైతే జవాబు ఇచ్చినాడో నా దేవుడు ఈ రోజు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు, నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకునబోతున్నాడు. ఇదిగో, నువ్వు ఏ ప్రాంగణంలో నుంచి ఈ యొక్క వాక్యం చూస్తా ఉన్నావు నాకు తెలియదు, కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఏంటంటే నీవు కన్నీళ్లు విడుచుటనే చూచి ఉన్నాను అంటున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించినాను అంటున్నాడు. ఇదిగో, హిజ్కియాకు 15 ఏళ్ళు ఆయుష్ పొడిగించిన దేవుడు నీ దేవుడు. ఆయన గొప్పవాడు, ఆయన సర్వోన్నతుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో, హిజ్కియా ప్రార్థన విని హిజ్కియాకు 15 ఏళ్ళు ఆయుష్ పొడిగించిన దేవుడు నీ ప్రార్థన విని నీకు జవాబు ఇవ్వబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో, ఇంతమంది శ్రేష్టమైన వాక్యం ద్వారా ఈ యొక్క అక్టోబర్ నెల మాసములో ఈ యొక్క వాగ్దాన సందేశంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటంటే దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ప్రార్థన విని యొక్క కన్నీటిని చూచి నీ ప్రార్థన అంగీకరించినాను అంటున్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించినాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. అయ్యా తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్యా. అయ్యా తండ్రి నైనా, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అయ్యా నాయన తనతో ఇట్లను నీ వాక్యం సెలవిస్తుంది యేసయ్యా తండ్రి నైనా. అయ్యా తండ్రి, నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించినన్న ప్రభు తండ్రి పరిశుద్ధాత్ముడా. నాయన, హిజ్కియా ప్రార్థన విని హిజ్కియాకు 15 ఏళ్ళు ఆయుష్ పొడిగించిన దేవా, అయ్యా తండ్రి, నీ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు బలపరచండి నాయన. ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కొక్కరిని ఆయన తండ్రి అయినా వారి ప్రార్థన ఆలకించిన ఆయన తండ్రి, వారికి త్వరగా జవాబు వచ్చునుగా కని ప్రార్థిస్తున్న ప్రభువా. అయ్యా తండ్రి, త్రాగుడనే బానిసత్వం నుంచి యేసునామములో విడిపించండి ప్రభు తండ్రి. ఏ కుటుంబం ప్రభు తండ్రి అయినా అపవాది కబంధ ఆస్తుల చేత బంధించబడిన ఆయన తండ్రి, అయ్యా నాయన పరిశుద్ధాత్ముడా, ఏ కుటుంబం అయితే గలిబిల్లి ప్రభు తండ్రి చికాకు అసమాధానంతో ఉన్నదో యేసు నామములో ప్రతి అసమాధానాన్ని, ప్రతి ఒక్క సాతాను యొక్క అయ్యా తండ్రి స్థావరాలు యేసు నామములో ప్రతి కుటుంబంలో యేసు నామములో కుప్పగొల్చబడును గాక. యేసు నామములో పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క వాగ్దాన అయ్యా తండ్రి అయిన యొక్క వాగ్దాన ప్రభు తండ్రి యొక్క అక్టోబర్ నెల మాసంలో ప్రభు తండ్రి అయినా అయ్యా తండ్రి నెరవేర్చబడును గాక. ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. యేసయ్యా, ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో అయ్యా మీరు అద్భుతం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.